హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వినోద్ తనకి చిరాగ్గా తయారవుతాడేమోనని సౌగంధి భయపడింది. కానీ అలాంటిదేం జరగలేదు. అతను అలాంటి చొరవ మళ్లీ కనబరచలేదు. పెళ్లి ప్రసక్తి మళ్లీ తీసుకురాలేదు. ఇద్దరూ కలిసినప్పుడల్లా షాపును గురించి ప్రసక్తే వస్తోంది. షాపు దినదినాభివృద్ధి చెందుతోంది. లాభాలు బాగా కనిపిస్తున్నాయి. చేతి నిండా డబ్బు, ఇంట్లో ఫర్నిచర్లో మార్పొచ్చింది. షాపు పక్కనే ఉన్న మరో షాపు తీసుకున్నారు. జీవితం అంతా అనుకున్న దానికంటే బాగుంది. అందరూ ఇప్పుడు సౌగంధిని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు తిరుగుబోతు పిల్లలు, మీతో మా అమ్మాయి కలిస్తే మా సుప్రియ చెడిపోతుంది అన్న వాళ్ళ అమ్మే ఇప్పుడు అందరితో సౌగంధి మా సుప్రియ ఫ్రెండ్, పాపిష్టిదాన్ని ఉన్నదంతా తగలబెట్టి నా అల్లుడి మొహాన పోసినా ఆయనకి తృప్తి లేదు, సుప్రియని ఇంకా అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదు అంటూ వేధించుకు తింటున్నాడు. హాయిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోనియకుండా పెళ్ళి అని దాని ప్రాణం తోడి వెధవ పెళ్లి చేశారు. అది ఆ మొగుడుతో పడుతున్న బాధలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది అంటూ చెప్పసాగింది. సౌగంధిలా అలా ప్రతి ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడాలి అంటూ మెచ్చుకోసాగింది. ఈ మెచ్చుకోళ్ళు, ఈ ప్రతిష్ట, ఈ డబ్బు సౌగంధి మనసును చిత్రంగా శాంతపరచలేకపోతున్నాయి. తన మనసులో సిరిపురంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆవేదన, అసహనం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇది విన్న లక్ష్మి చిరునవ్వుతో అంది, నీ వేదన పోవాలంటే ఒకటే మందు, అది వత్సల్తో పెళ్ళి. ఈసారి అతను ఊరు నుండి రాగానే నేను చెప్పేస్తాను అంది. లక్ష్మి, అది కుదరని పని. అతనిక్కడికి రాడు. నేనక్కడికి వెళ్ళలేను. ఈ సమస్య ఆనాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కాకపోతే ఇంకా బలీయమై ఉండొచ్చు. అతను వినోద్ విషయంలో నా మీద ఆ రోజు చూసిన తర్వాత చాలా దురభిప్రాయం చెంది ఉంటాడు. అతని అనుమానం నేను సరిచేయలేను. అతను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించడు అంది సౌగంధి. చాలా చిన్న విషయాలకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు చాలా పెద్ద విషయాల్లో సుఖశాంతులు కోల్పోతారు. నా దృష్టిలో మీ ఇద్దరి భేదాభిప్రాయాలు అసలొక సమస్యే కాదు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న మనుష్యుల్ని గమనించి చూడు. అంతెందుకు, మన మార్గరెట్ జీవితమేంటి? ఆవిడ, పిల్లలు ఇక్కడ. ఆయన కెనడాలో ఉద్యోగరీత్యా 8 నెలలకు పైగా ఉంటాడు. అయినా వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూశావు కదా. అదేవిధంగా మా మిలిటరీ జీవితాలేంటి? భార్యాభర్తలు ఒక్కోసారి 6 నెలలకు పైగా ఒకరికొకరు కనిపించరు. అయినా సంసారాలు చేయడం లేదా? మీ చిత్ర భర్త సంగతేంటి? నెలకి 25 రోజులు ఎప్పుడూ టూర్సే కదా. మన షాపుకు వచ్చే వనజ సంగతేంటి? భర్త అమెరికాలో చదువు కోసం వెళ్ళి 2 ఏళ్లయింది. వచ్చే నెల తిరిగి వస్తాడట. ఇదంతా ఏంటి? సహజీవనం ఉండాల్సింది మనసుల్లో. జీవితం సుఖమయమవ్వాలంటే కొన్ని విషయాల్లో మనుషులు చాలా ఓర్చుకోవాలి. జీవితం కాస్త సంతోషం మనకిస్తే 1000ల ఓర్పు మన దగ్గర నుంచి కోరుతుంది. ఒకే ఊర్లో ఉన్న భార్యాభర్తలు మాత్రం నిత్యం ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారంటావా? ఉదయం వెళ్ళిన మనిషి రాత్రికి గాని తిరిగి కనిపించడయ్యే. అలా ఆలోచిస్తే స్త్రీకి ఒంటరితనమే మరి. అలా అని భార్యకి ఎదురుగా కూర్చుంటే వారి సంసారం గడిచేదెలా మరి? నీకు వత్సల్కి ఉన్న భేదాభిప్రాయం ఊరి గురించి సమస్యే లేదు. అది మీ వ్యక్తిత్వాల విభేదం. ముందు దాన్ని ఛేదించుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఎక్కడ ఉండడమా అనే నిర్ణయం తేలిగ్గా జరుగుతుంది. అతనిక్కడికి వచ్చేయాలని నీ కోరిక. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పక వచ్చేస్తాడని నువ్వనుకుంటావు. అది నీ మీద గల ప్రేమకి ఒక తులమానంగా పెట్టుకున్నావు నువ్వు. అదే భయం వత్సల్కి. నువ్వు చెప్పినట్టు ఇలా చేస్తే తన వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్టు అవుతుందని. ఇది మీ ఇద్దరి సంఘర్షణ. అదేం చెప్పకుండా అక్కడ ఇల్లు మామిడి తోట అంటాడు. నిజం చెప్పు సౌ, నువ్వు లేనినాడు అవి అతనికి ఆనందం కలిగిస్తాయా? అసలు వాటిని అంతగా అభివృద్ధి చేసిందెందుకు? నీకోసమేగా అంది లక్ష్మి. ఇదే నాకు చిరాకు లక్ష్మి. అందరూ ఇదే మాట అంటారు. నా కోసమని ఎందుకు అనుకుంటారంతా? అతని కోసం కాదా? సౌగంధి చిరాగ్గా అంది. అతని కోసమే అయితే అతను నువ్వు చేసిన ఇన్ని అవమానాలు పడి ఇలా మౌనంగా ఉండడు. ఈ పాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 బిడ్డల తండ్రై ఉండేవాడు అంది లక్ష్మి. సౌగంధి గతుక్కుమంది. అవును, అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని అనటం అంది. కానీ అతను చేసుకోలేదు కాబట్టి ఆనందంగా ఉంది. అదే అతను చేసుకుంటే తనిలా ఉండగలదా అనుకుంది. లక్ష్మి అంది మళ్ళీ, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతం అయిపోతుందో మనకు తెలీదు.
బ్రతికిన 4 రోజులు ఆనందంగా శాంతంగా ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి. వేదాంతం నూరిపోస్తున్నానని అనుకోకు సుమా. కాస్తని గంపంత చేసుకుని మనుషుల్ని దూరం చేసుకుని తెలియని వేదనతో కృంగిపోయేవారిని ఎంతమందిని చూస్తున్నావు. నువ్వు తెలివిగలదానివి. ఆ కోవకి వెళ్ళకూడదని నా అభ్యర్థన. లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది. వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తానుగా కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. అతన్ని మాత్రం నువ్వు బాధపెట్టకు. చూడు, నీ గురించి కూడా నాకు తెలుసు. అతన్ని బాధ పెడితే అది అతని కంటే నీ మనసునే ఎక్కువ వేధిస్తుంది. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తోంది. కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు. ఒక్కోసారి తెలియని చిరాకులతో మనసులు మసకబారి మన ఆంతర్యమేంటో మనకే తెలియని పరిస్థితులొస్తాయి. ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రియనేస్తం చెయ్యి ఎంతో అవసరం. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నీ దగ్గరకొచ్చిన తర్వాత నేను ఒంటరితనం మరిచిపోయాను. మంచి మిత్రులు దొరకడం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటుంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడది అక్షరాలా నిజమనిపిస్తోంది. నా జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉంది. ఇప్పుడు నా గురించి గాని పిల్లల గురించి గాని నాకు రవ్వంత కూడా బెంగ కానీ ఆందోళన కానీ లేవు. ఒక మంచి మనిషితో స్నేహం చల్లటి చెట్టు నీడలా ఉంటుంది. నువ్వు సుఖంగా నిశ్చింతగా ఉండాలి. ఇదే నా ఆశ. సౌగంధికి ఆ క్షణంలో లక్ష్మి చెప్పిన మాటలు సోదిలా కానీ అసహజంగా కానీ తన వ్యక్తిగత జీవితంలో ఆమె కల్పించుకున్నట్టుగా కానీ అనిపించలేదు. తర్వాత చాలాసేపు ఎంత వద్దని తీసేసినా లక్ష్మి మాటలే గుర్తుకు రాసాగాయి. వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తాను కంటే ఎదుటివారి కోసం ఎంతో చెయ్యాలనుకునే మనిషి. లక్ష్మి అన్న ఈ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పూట సౌగంధి షాపులో కూర్చుని పోస్టు చూస్తోంది. ఇంతలో అని వినిపించింది. సౌగంధి సుపరిచితమైన కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా జ్వాల. సౌగంధి ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయింది. ఖరీదైన సిల్క్ చీరతో ఒంటి నిండా నగలతో జ్వాల రూపమే మారిపోయింది. ముడి వేసుకుని పూలు పెట్టుకుంది. వేషధారణ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది. ఎక్కడలేని పొందిక, ఎంతో నమ్రత. ఇదెలా సాధ్యం? ఎవరు? సౌగంధి కుర్చీలో నుంచి ఆశ్చర్యంగా లేచింది. ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా అంటూ జ్వాల వచ్చి సౌగంధిని కౌగలించుకుంది. ఎలా గుర్తుపడతాను? నువ్వుగా ఉంటే కదా. ఎంతో మారిపోయావు అంది సౌగంధి. చాలా మారిపోయానంటావా? గిర్రిన తిరుగుతూ అంది జ్వాల. ఆహా, నమ్మలేనంత. జ్వాల షాపుని ఆశ్చర్యానందాలతో కలియచూస్తూ, బాప్రే, ఎంత అభివృద్ధి చేశావు, కంగ్రాచ్యులేషన్స్ అంది. ఏంటి, వత్సల్ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడిప్పుడు అడిగింది. ఊర్లో ఉన్నాడు అంది సౌగంధి. ఊర్లోనా? అదేంటి? అదంతేగాని నీ విషయాలు చెప్పు. ఏంటి ఇలా మారిపోయావు అంది సౌగంధి. అంతా రాత అంది నుదిటి మీద వేళ్లతో రాసి చూపిస్తూ. అదేంటి? నీకు తెలుసా, నేనిప్పుడు మిసెస్ తివారిని. ఏంటి, నిజంగానా? సౌగంధి జ్వాల భుజం మీద ఒక్కటి వేసింది. దొంగ, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అంది. ఆ తతంగమంతా హడావిడిగా జరిగిపోయిందిలే. లవ్ మ్యారేజ్ అంటే అంతే మరి. ఏంటి, లవ్ మ్యారేజా? నిజంగానా అంది సౌగంధి కుతూహలంగా. నిజంగానే, లేకపోతే ఈ వేషమంతా ఎక్కడి నుంచొచ్చిందనుకుంటున్నావు? వేషమా? అవును, వేషమే. నాకోసం అయితే ఇదంతా మోయగలనా? నీకతనంటే అంత ఇష్టం ఏర్పడిందా అడిగింది సౌగంధి. జ్వాల అవునన్నట్టు తల తిప్పింది. అతనేం చేస్తున్నాడు? వ్యాపారం. అది పేరుకు మాత్రమే. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. సౌగంధి ఆలోచిస్తోంది. పాపం ఎవరో అమాయకుడు. జ్వాల మాటల్లో బాగా పడిపోయి ఉంటాడు. ఏదైతేనే జ్వాల ఒక ఇంటి మనిషి అయింది. అదే చాలు అనుకుంది. ఇంతలో లక్ష్మి షాపులోకొచ్చింది. సౌగంధి పరిచయం చేసింది. లక్ష్మి నమస్కారం చేసింది. లక్ష్మి, సౌగంధి జ్వాలని ఇంటికి తీసుకెళ్లారు. సౌగంధి కూర్చుని కబుర్లు చెబుతుంటే లక్ష్మి వెళ్ళి 10 నిమిషాల్లో ఉప్మా చేసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నాకు వద్దు లక్ష్మి, ఆకల్లేదు అంది సౌగంధి. తిను నువ్వు ఉదయం కూడా సరిగ్గా భోజనం చెయ్యలేదు అంది లక్ష్మి. సౌగంధి చేత కసిరి ఆప్యాయంగా టిఫిన్ తినిపించింది. కాఫీ తెస్తూ, ఇది నీ కప్పు. కాఫీ నీకు స్ట్రాంగ్గా కావాలి కదా అంది. సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకుంటే
దిండు తీసి అందించింది. పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆంటీ అంటూ వచ్చి సౌగంధి మీద పడ్డారు. సౌగంధి జ్వాలతో ఏదో చెబుతుంటే గడ్డం తిప్పుతూ, ఆంటీ, మా స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ బలవంతంగా ఆ విషయాలు వినిపిస్తున్నారు. లక్ష్మి బలవంతంగా, రండి బట్టలు మార్చుకుందురుగాని, ఆ తర్వాత కబుర్లు అని లాక్కు వెళితే వెళ్లారు. జ్వాల వారిని చూస్తూ అంది, సౌ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది సుమా. సౌగంధి ఆశ్చర్యపోయింది. ఈర్ష్య? నన్ను చూసా? ఎందుకు? లక్ష్మిలాంటి ఫ్రెండ్ నీకు దొరికినందుకు. ఇదివరకు వత్సలొక్కడే అనుకున్నాను. లెక్క వేశావా? ఇప్పుడు లక్ష్మి ఆ లెక్కని రెట్టింపు చేస్తోంది. ముద్దులు మూటగడుతూ సిసింద్రిల్లాంటి ఆ పిల్లలు. సౌ, అసలు ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? నువ్వు అదృష్టవంతురాలివి చాలా అంది జ్వాల. బాగుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న మనిషి మాట్లాడే మాటలేనా ఇవి? అవును, మిస్టర్ తివారీని ఎప్పుడు చూపిస్తావు? జ్వాల వాచి చూసుకుంది. ఇంకో 5 నిమిషాల్లో నన్ను తీసుకెళ్ళడానికి రావచ్చు అంది. అంటూ ఉండగానే కారు హారన్ బయట వినిపించింది. అది ఎరుపు రంగు మారుతి కారు. సరికొత్త కారు కావటం వల్ల మెరిసిపోతోంది. అదిగో, నా బాయ్ ఫ్రెండ్ రానే వచ్చాడు. ఇక నేను వెళ్తాను. జ్వాల బ్యాగ్ అందుకుని లేచింది. లక్ష్మి వచ్చింది. జ్వాల లక్ష్మికి పిల్లలకి బై చెప్పి త్వరగా బయలుదేరింది. లక్ష్మి పిల్లలు సౌగంధి బయటకొచ్చారు. సౌగంధి తివారిని చూడడానికి ఆత్రపడిపోతోంది. ఏమిటి ఎంత ఆలస్యం? నువ్వు ఏమైపోయావా అని హడలిపోతున్నాను డియర్. నాకింకా మాట తోచడం లేదు. గారాలు వయ్యారాలు పోతూ అంటోంది జ్వాల. సౌగంధి తల వంచి తొంగి చూసింది. డ్రైవింగ్ సీట్లో 60 సంవత్సరాలు పైబడిన ఒక నల్లటి పెద్దాయన ఉన్నాడు. తివారీ ఎక్కడా? సౌగంధి ఆసక్తిగా చూస్తోంది. ఇంతలో జ్వాల తనే పరిచయం చేసింది. తివారీ, నా ఫ్రెండ్ సౌగంధి. సౌ, ఇదిగో మిస్టర్ తివారీ, నా భర్త అంటూ ఇంగ్లీష్లో చెప్పింది. ఆయన చాలా మొహమాటంగా సిగ్గుపడుతున్నట్టుగా నమస్కారం చేశాడు. ఏంటి? పెదవులు దాటి అప్రయత్నంగా బయటికి ఉరకబోతున్న ఆశ్చర్యాన్ని అలాగే అతి కష్టం మీద సౌగంధి నిగ్రహించుకుంది. ఇతనా తివారీ? ఇంతసేపు మాది లవ్ మ్యారేజీ అంటూ జ్వాల చెబుతున్న ఆ మన్మథాకారుడికి, ఈ పెద్దాయనకి అసలు పొత్తు కుదరడం లేదు. ఆయనకి 60 పైనే వయసుండి ఉంటుంది. నల్లటి నలుపు రంగు. బట్టతల కూడా కాదు, పూర్తి గుండు అయిపోయినట్టే ఉంది తల. వస్తాను, బై బాయ్. జ్వాల చెయ్యి ఊపింది. సౌగంధి అలాగే నిలబడిపోయింది. ఒక మనిషి మాటల రూపకల్పనకి అసలు నిజానికి ఇంత తేడా ఉంటుందా? లక్ష్మి కూతురు సౌగంధి చెయ్యి పట్టి అడిగింది, ఆంటీ, ఆ తాతయ్య ఎవరు అని. ఛ, అలా అనకూడదమ్మా అని ఎత్తుకుని లోపలికి వస్తూ అంది. ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు సౌగంధి లక్ష్మితో అంది, లక్ష్మి, జ్వాలది లవ్ మ్యారేజ్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలా ఎందుకనుకుంటున్నావు? ఇష్టమంటూ ఏర్పడలేగాని వయస్సు తేడాలు, రంగు భేదాలు ఏవీ గుర్తుండవు. పెళ్ళి అంటే అందరూ మన సంఘం నిర్ధారించింది అనుకుంటారు. ఆ పరిధిలోకి రాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని అనుకోరు. పెళ్ళి అంటే నిజంగా అర్థమేంటి చెప్పు సౌ? ఒకరికి ఒకరు మనస వాచా తోడు, అంతే కదా? ఎవరికి ఎలాంటి తోడులో ఏ ప్రేమలు కనిపిస్తాయో మనమేం చెప్పగలం అంది. లక్ష్మి ఎంతగా చెప్పినా సౌగంధి తన మనసును సమాధానపరుచుకోలేకపోతోంది. జ్వాలని ఆయనని గుర్తు చేసుకుంటుంటే ఏమాత్రం సామ్యం కుదరటం లేదు అనుకుంది. సౌగంధి 3వ రోజు షాపులో కూర్చుని ఉండగా ఇంతలో పోస్ట్ వచ్చింది. 2 పర్సనల్ ఉత్తరాలున్నాయి. అందులో పొడుగాటి కవర్ జ్వాల రాసింది. ఊర్లో ఉండి ఉత్తరం రాయడమేంటి అనుకుంటూనే కవరు చించింది సౌగంధి. అందులో ఇలా ఉంది, ప్రియమైన సౌ, ఏంటి ఈ ఉత్తరం అని ఆశ్చర్యపోతున్నావా? ఒక్కసారి నా మనసు విప్పి చెప్పాలంటే మాటలే రావు. పెదవులతో చెప్పే కంటే కాగితం మీద కలంతో పలికించడం తేలిక అనిపిస్తుంది. సౌ, నేను ఈ ఊర్లో సెటిల్ అవడానికే వచ్చాను. బంజారాలో ఒక పెద్ద ఇల్లు కొనడానికి బేరం జరుగుతోంది. ఆ హడావిడిలో ఉన్నాను. నిన్ను మళ్ళీ వెంటనే కలవకపోవడానికి ఇదే కారణం. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏదేదో ఊహించుకున్నావు కదూ? నువ్వే కాదు, నాకు తెలిసిన చాలామంది అలాగే అనుకున్నారు. అందరూ తివారీని చూడగానే నీలాగే ఆశ్చర్యపోతున్నారు. తివారీని నేను పెళ్లి చేసుకున్నాను. మాది నిజంగా ప్రేమ వివాహమే. కాని ప్రేమ నా వైపు నుంచి లేదు, ఆయన వైపు నుంచి. ఆయనకి నేనంటే వల్లమాలిన ప్రేమ. ఆయన డబ్బు మీద నాకు అంతులేని ప్రేమ. ఏమైతేనే మా పెళ్లికి ఈ అభిప్రాయ ఏకత్వం సరిపోతుంది. ఆయనకి డబ్బు చాలా ఉంది, పిల్లలు లేరు.
భార్య పోయి 10 సంవత్సరాలైంది. ఆయనకి నాలాంటి వాక్చాతుర్యం గల అమ్మాయి భార్యగా కావాలి. ఆయనకి అది మురిపం, చాలా ఖరీదైన మురిపం అని నువ్వేం జాలిపడనవసరం లేదు. డబ్బుని ఎక్కడ వదలాలో, ఎప్పుడు బిగదీయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. నాకు పెళ్లి మీద ఎప్పుడూ గౌరవం లేదు. ఎందుకంటే మనలో పెళ్ళిళ్ళు 100కి 80 వరకు అన్నీ ఫార్స్వే, ఒట్టి నటన. భార్యాభర్తలు అనే పాత్రలు పోషిస్తారు తప్ప జీవించరు. తివారికి నేనంటే ఆకర్షణ కలిగింది. నేనది ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకున్నాను. నాకాయనలో కనిపించిన మొట్టమొదటి ఆకర్షణ డబ్బు. ఆయన ఈ పెళ్లికి అంటే డబ్బుకి ఇబ్బంది ఉండదు అనేది ఉంది. తెగిన గాలిపటంలా అంచెలంచెలుగా ఎటో వెళ్ళిపోతున్న నా జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. సౌ, నీకు తెలీదు, డబ్బు కోసం ఆశపడితే అంతకంటే హీనత్వం లేదని మీరంతా శాపాలు పెడతారు, చీత్కారాలు చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో డబ్బు అవసరమంటే ఏంటో దాని ఉక్కు పాదాల కింద నలిగి పిప్పి అయినా నా అనే వ్యక్తిత్వం, స్వతంత్రం పోగొట్టుకుని జీవోత్సవంలా బ్రతికే ఎవ్వరినైనా అడుగు, డబ్బు విలువ ఏంటో తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో డబ్బు తర్వాతనే మనిషికి మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు అంటారు. సౌ, నాకు కొన్ని ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలని జాగృతం చేసే కొన్ని ప్రణాళికలున్నాయి. అవి అన్నీ అమలు చేయాలంటే చేతి నిండా డబ్బు కావాలి. ఆ డబ్బు కొరకే నేను తివారీ భార్యనయ్యాను. డబ్బుని వద్దనాలి అంటే నా మనసు మురిపించే మగవాడు దొరకాలి. అది ఈ జన్మకు లభించదు, అది నాకు తెలుసు. సౌ, ఇప్పుడు తెలిసిందా నేను తివారీని ఎందుకు పెళ్లి చేసుకున్నానో? నేను కాస్త డబ్బుని దుబారా చేసినంత మాత్రాన ఆయన పేదవాడేమైపోడు. ఆయన జాగ్రత్తలు ఆయనకి ఉండనే ఉన్నాయి. బంజారాహిల్స్లో ఉన్న ఆ ఇల్లు మేం కొనగానే నేను ఉద్ధృతంగా నా కార్యకలాపాలని మొదలు పెడతాను. ఈసారి నన్ను ఎవ్వరూ ఈసడించలేరు. వారికి పెదవులు తెరిచే ధైర్యం ఉండదు. నా మకాం ఇక్కడే. తివారి మాత్రం ఇక్కడ నాగ్పూర్, బొంబాయి తిరుగుతూ ఉంటాడు. ఈ సంఘాన్ని మనం శాసించాలి అంటే కొన్ని ట్రిక్కులున్నాయి. అవి నేర్చుకున్న ఈ వ్యక్తులని ఈ సంఘం ఏమీ అనదు. వారివైపు చూడనట్టే వెళ్ళిపోతుంది. సౌ, ఎల్లుండి సాయంత్రం నేను నీ దగ్గరకొస్తాను. నువ్వు రెడీగా ఉండు. నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికో మాత్రం చెప్పను, అది సస్పెన్స్. సౌ, నేనిప్పుడు చాలా ఆనందంగా, సుఖంగా ఉన్నాను. ఈ ఊరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. దానికి నా కృషి, శ్రమ చాలా ఉన్నాయి. నువ్వు నా ఈ ఉత్తరం చదివిన తర్వాత తివారీని గురించిన షాక్ నుంచి తేరుకుంటావని ఆశిస్తున్నాను. నేను ఎల్లుండి తప్పక వస్తాను. లక్ష్మిని అడిగానని చెప్పు. ఆమె భర్త పోయినా అలా బ్రతకగలుగుతోంది అంటే ఆ ముత్యాల్లాంటి పిల్లలే. మళ్ళీ లక్ష్మిని, నిన్ను చూస్తుంటే నా కళ్ళు భగభగలాడుతున్నాయి. అసలు నా జీవితంలో నాకేం దొరికింది అనిపిస్తోంది. డియర్ సౌ, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న ఒక మహాజాడ్యమేంటో తెలుసా? తనని ఎదుటివారితో పోల్చుకోవడం. తమకంటే అధికులైతే బాధపడడం, తక్కువ వారైతే చూసి తమకు తాము గర్వపడడం. రెండే. ఇది మనిషి పతనానికి ప్రథమ జారుడుమెట్టు అన్నమాట. మరి ఉంటాను, నీ జ్వాల. సౌగంధి ఉత్తరం చదివి నవ్వుకుంది. జ్వాల అయితే రవంత కూడా మారలేదన్నమాట. మారిందేమోనని అనుకోవడం తన భ్రమ. పాపం తివారి జ్వాలని చేసుకున్నాడుగా. ఇక అతనికి తిప్పలు మొదలయుంటాయి. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించాను అనే ఆనందంతో సగర్వంగా ఉండి ఉంటాడు. ఇప్పుడు అది కాస్త అడుగంటింది. జ్వాల తను అనుకున్నది సాధించే వరకు ఆయన్ని శాంతంగా ఉండనీయదు. కొంతమంది అంతే, ఎదుటివారి జీవితం మీద తమ ఆశల వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. సౌగంధి టేబుల్ మీద పడి ఉన్న మరో ఉత్తరం తీసింది. దానిమీద ఫ్రమ్ అడ్రస్ లేదు. సౌగంధి అడ్రస్ పైన వ్యక్తిగతం అనే అర్థం ఇంగ్లీష్లో వ్రాసి ఉంది. సౌగంధి కవరు చించి ఉత్తరం తీసింది. అది చదువుతుంటే క్రమంగా ముఖం వెలవెలా పోసాగింది. అది ఎవరు వ్రాశారు? సంబోధన లేదు, సంతకం లేదు. ఉత్తరం కూడా చిన్నదిగా ఉంది. అందులో ఇలా ఉంది: వినోద్కి నువ్వంటే ఇష్టం ఏర్పడేలా టక్కులాడిలా చేస్తున్నావు. జాగ్రత్త, ఖబర్దార్. నువ్వు బ్రతికి ఉండాలని ఉంటే వినోద్ జోలికి రాకు. వినోద్ నా సొత్తు. నా సొమ్ముని దొంగతనం చేసేవాళ్లని నేను నాశనం చేసి తీరుతాను. సౌగంధి ఆ ఉత్తరం లక్ష్మి చేతికిచ్చింది. లక్ష్మి ఆశాంతం చదివి, నాకు తెలుసు, నీ దృష్టిని ఆకర్షించడానికి ఆ వినోద్ ఎవరి చేతనో వ్రాయించుంటాళ్లే అంది లక్ష్మి. సౌగంధికి ఒళ్ళు మండింది. ఈసారి వినోద్ వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చింది. వినోద్, సౌగంధికి మాటలు లేవు. కాని వ్యాపార రీత్యా
ఒకరితో ఒకరు మాట్లాడక తప్పని పరిస్థితులుగా ఉన్నాయి. ఎడముఖం పెడముఖం ఇద్దరి మధ్య ముభావత్వం. ఆ రోజున అతని వల్ల జరిగిన నష్టం అపారమైంది. కాని చిక్కు ఎక్కడంటే ఎవ్వరూ వినోద్ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేరు. అది అతని సహజ సంభాషణ, చమత్కార ధోరణి. ఆ రోజు ఉత్తరం అతను చదువుతుంటే సౌగంధి అతని ముఖం పరిశీలనగా చూసింది. లేదు, అది అతడు వ్రాయించి ఉండడు. ఎందుకంటే అతను వ్రాయిస్తే అతని ముఖం అలా పాలిపోదా? బిచ్! పళ్ల బిగువున తిట్టడం అస్పష్టంగా వినిపించింది సౌగంధికి. ఆ విషయమే లక్ష్మికి తెలియచేసింది. మర్నాడు జ్వాల వచ్చింది. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ముఖానికి పెద్దవిగా ఉన్న నల్లటి కళ్లద్దాలు, బ్యూటీ పార్లర్కి వెళ్లి వేయించుకున్న అలంకారపు ముడి, షిఫాన్ చీర, మోచేతుల దిగువ వరకు ఉన్న బ్లౌజ్. ఏ ఫ్యాషన్ల పుస్తకంలో నుంచో అప్పుడే ఊడిపడిన మనిషిలా ఉంది. షాపులో ఉన్నవారంతా బట్టలు చూడ్డం మానేసి జ్వాలనే చూస్తున్నారు. జ్వాల మరింత టీవీగా వయ్యారంగా నడిచింది. ఇదివరకు ఎప్పుడూ అనేది, మనుషుల్ని షాక్ తినేలా చేయడంలో నాకు గొప్ప థ్రిల్, వారి ముఖాలు చూస్తే చాలా సంతోషం వేస్తుంది అని. ఆ స్వభావానికి తగ్గట్టు ఇప్పుడు అక్షరాలా జీవిస్తోంది. బయలుదేరుతున్నావా? అంది టేబుల్ దగ్గరకొస్తూ. ఎక్కడికి? అంది సౌగంధి. నా ఉత్తరం అందలేదా? అడిగింది జ్వాల. అందింది. నాతో ఒక చోటుకి తీసుకువెళ్తానని రాశానుగా, శాంతం చదవలేదా ఏంటి? ఓహ్, మర్చిపోయాను సుమా, ఇప్పుడే వస్తాను. సౌగంధి అంటూ ఉండగానే ఇంతలో షాప్లోకి వినోద్ వచ్చాడు. అతని కళ్ళు ప్రశ్నార్థకంగా జ్వాలని గమనిస్తున్నాయి. లక్ష్మి పరిచయం చేసింది. వినోద్, ఈమె జ్వాల, సౌగంధి ఫ్రెండ్. జ్వాల, వినోద్, ఈ షాపు ఇంత అభివృద్ధి చెందడానికి ఇతనే కారణం అంది లక్ష్మి. ఓ, అంది జ్వాల ఆసక్తిగా. సౌగంధి ఎప్పుడూ తనకింత గ్లామరస్ ఫ్రెండ్ ఉందని చెప్పలేదే. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు వినోద్. ఓ, థ్యాంక్ యూ అంది జ్వాల. జ్వాల భర్త తివారీకి కాన్పూర్లో బిజినెస్ ఉంది అంది లక్ష్మి. వాట్? పెళ్ళయిందా? నమ్మలేకపోతున్నాను సుమా. ఐ వాంట్ టు మీట్ దట్ లక్కీ యంగ్ మ్యాన్ అన్నాడు వినోద్. జ్వాల నవ్వింది. ఆ నవ్వులో వేదాంతం ఉంది, తిరస్కారం కూడా ఉంది. ష్యూర్, మీరు మా ఇంటికి రండి. పర్స్ తెరిచి కార్డు తీసి ఇచ్చింది. సౌ, వస్తున్నావా? అంది. నేను సిద్ధంగా ఉన్నాను అంది సౌ. ఓ, సారీ, నేనే మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆలస్యం చేశాను, పద అంటూ దారి తీసింది. కారులో ఇద్దరూ వస్తుంటే జ్వాల డ్రైవ్ చేస్తూ అంది. నువ్వు ఆ సిరిపురం ఎందుకు వెళ్ళనని మొత్తుకుంటున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకట? నీకిక్కడ ఒక బలీయమైన ఆకర్షణ ఉందిగా. ఎవరు? వినోదా? అంది సౌగంధి. జ్వాల లెక్కలు తనకి తెలియనివేం కాదు. జ్వాల తల ఊపింది. మంచి గ్రహింపే. నీ గ్రహింపుకి నేను చాలా సంతోషిస్తున్నాను. కాని ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు అని అడిగింది. చూడబోతూ అడుగుతావే అంది జ్వాల. కారు సరాసరి శ్మశానం దగ్గరకొచ్చి ఆగింది. జ్వాల డోరు తెరుచుకుని దిగుతూ, దిగు అంది. ఇదేంటి? అంది సౌగంధి అయోమయంగా చూస్తూ. జ్వాలకేమైనా మతిస్థిమితం తప్పిందా? శ్మశానంలోకి తీసుకువెళ్తానంటుందేంటి? భయమేమి లేదులే, రా. మన ప్రపంచంలో రాక్షసుల్లాంటి మనుషుల్ని చూసిన తర్వాత ఈ కాలుతున్న శవాలేవి మనల్ని భయపెట్టవు. పాపం, అవేం చేస్తాయి? కదల్లేవు, మెదల్లేవు అంది జ్వాల. చాలా దూరంగా ఒక చితిమంట ఆరిపోతూ కనిపించింది. సౌగంధికి ఆ దృశ్యం భయోత్పాతంగానే అనిపించింది. కాని జ్వాల భయపడడం లేదు. సరాసరి శ్మశానంలోకి నడిచి ఒక చెట్టు దగ్గర ఆగింది. అక్కడ మోకాళ్ల మీద కూలబడి ఆ రాయిని పెళ్లగించింది. చేతులతో భూమిని తవ్వి మట్టి గుప్పిళ్లలోకి తీసుకుంది. దాన్ని చూస్తుంటే జ్వాల ముఖంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఒక భావోద్వేగం ముప్పిరిగొంది. సౌ, నీకు తెలుసా, ఇక్కడ నా కూతురిని సమాధి చేశాను. ఇప్పుడు బ్రతికి ఉంటే 9 సంవత్సరాల బంగారు తల్లి అయి ఉండేది. ఇప్పుడున్న ధైర్యం నాకప్పుడు ఉంటే తప్పకుండా నేను బ్రతికించుకుని ఉండేదాన్ని అంది. జ్వాల, ఏంటిది? అంది సౌగంధి. జ్వాల నోటి వెంట ఎప్పుడూ ఈ కథ వినలేదు. జ్వాల మట్టిని చేతులతో పదిలంగా ఎత్తి చెంపలకి నుదుటి మీద ఆనించుకుంటూ అంది. నన్ను హైదరాబాద్కి ఈడ్చుకు వచ్చేది ఈ చోటే సౌ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోకెల్లా నాకు ప్రియాతి ప్రియమైన చోటు. నేను చచ్చిపోతే నన్ను ఇక్కడే దహనం చేయమని కోరుతూ వ్రాసిపెట్టాను. సౌగంధి జ్వాల భుజం మీద చెయ్యి ఆనించింది. జ్వాల ఆ మట్టిని గుప్పిళ్లతో బిగించి గుండెలకి హత్తుకుంటూ
ఆవేశంగా అనునయంగా, మనిద్దరం దురదృష్టవంతులమమ్మా. నువ్వు నాకు దక్కి ఉంటే నేను వేరుగా ఉండేదాన్ని. కూలి చేసుకునేనైనా నిన్ను పెంచేదాన్ని. నా జీవితం ఇలా తెగిన గాలిపటంలా అయ్యేది కాదు. నిన్ను నిన్ను వాళ్ళు బలవంతంగా చంపేస్తుంటే చూస్తూ ఉండిపోయాను. నేనెంత కసాయిదాన్ని కదూ, ఎంత చేతకాని దాన్ని కదూ. జ్వాల హఠాత్తుగా ఆ మన్ను పట్టుకున్న గుప్పెళ్లతో గుండెల మీద కొట్టుకుంది. జ్వాల, ఏంటిది? ఏంటిది? ప్లీజ్. సౌగంధి చప్పున కూర్చుని జ్వాలని దగ్గరకు తీసుకుంది. సౌ, నీకు తెలీదు అంటూ ఏడ్చేసింది. సౌ జ్వాల తలని గుండెలకి అదుముకుంది. జ్వాల కరువు తీరా ఏడుస్తున్నట్టుగా రోదిస్తోంది. సౌ, నీకు తెలుసా, నాకప్పుడు 16 సంవత్సరాలు. పక్కింటి అబ్బాయిని ఇష్టపడ్డాను. అతనికి దగ్గరగా ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇద్దరం ఇష్టపడ్డాం. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కూడా. కాని అతను తర్వాత వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అవడంతో వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది, నేను తల్లినయ్యాను. ఒకటే కంగారు. ఎవరింట్లోనో ఉన్నాను. వాళ్లకి తెలిస్తే చంపేస్తారు. అందుకే చెప్పలేదు. చావాలని విశ్వ ప్రయత్నం చేశాను. వదులుగా ఉండే బట్టలు వేసుకునేదాన్ని. కాని ఇంటావిడికి తెలిసిపోయింది. మా అమ్మకి చెప్పింది. ఆవిడ వచ్చి వాతలు తేలేలా కొట్టింది. ఆ తర్వాత మరో ఇంట్లో ఉంచారు. నేను ఇంట్లోనే ప్రసవించాను. ఆ రోజే ఏదో చెయ్యాలని చూశారు. గాలివాన రావడంతో వీలు కాలేదు. ఆ రోజు ఆయా పసిపిల్ల నోరు ముక్కు గట్టిగా వత్తడం చూశాను. శివంగిలా వెళ్ళి మీద పడ్డాను. పాపని నా చేతుల్లోకి తీసుకున్నాను. అప్పటికే నిర్జీవమైపోయింది. నేను వదలలేదు. నన్ను కూడా ఆటోలో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయాని అనవసరంగా అనుమానపడ్డానని, ఆ పాప వాతంతో పోయిందని నాకు చెప్పారు. ఆ రోజు ఆటోలో నన్ను కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. నాకు బాగా గుర్తుంది. వానైతే జల్లులాగా పడుతోంది. ఆటో అతను తడిమట్టి తవ్వుతున్నాడు. భూమిలో నుంచి నీళ్లు ఊరాయని తాగి ఉన్నాడేమో బూతులు తిట్టాడు. ఈ సంగతి ఎక్కడా అనవద్దని, నాకు పెళ్లి కాదని చెప్పారు మా వాళ్ళు. గుండెల్లో దాచుకున్నాను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసేదాన్ని. ఇక్కడ గుర్తుగా ఒక రాయి పాతుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్థలం చేతులు చాచి పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. సౌ, నువ్వు ఒకసారి అడిగావు గుర్తుందా, హైదరాబాదులోనే ఎందుకు సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు అని? సౌగంధి తల ఊపింది. జ్వాల, వెళదన్రా. ఎవరో శవదహనానికి వస్తున్నారు. మనల్నిక్కడ చూస్తే బావుండదు. సౌగంధి జ్వాల గుప్పిళ్ళు బలవంతంగా తెరిపించి మట్టిని క్రిందకు పోయించింది. పట్టుకొని నడిపించి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. సౌగంధి ఏమీ మాట్లాడలేదు. ఏడ్చి ఏడ్చి జ్వాలకి ఎక్కిళ్ళొస్తున్నాయి. ఎటూ కాని ఉద్రేగభరితమైన ఊహని వదిలించుకుని మనసుని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సౌగంధి జ్వాల చెయ్యి అందుకుని తన 2 చేతులతో పట్టుకుంది. జ్వాల చేతిమీద మెల్లగా రాయసాగింది. ఆ స్పర్శలో భాషకందని ఒక ఓదార్పు, ఒక సానుభూతి. అది ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణంలో బాహ్యాలంకరణతో అధునాతంగా విర్రవీగుతున్నట్టున్న ఆ జ్వాలకి, కూతురు కోసం తప్పిస్తున్న ఈ జ్వాలకి పోలికే లేనట్టుగా ఉంది. ఆ తర్వాత అతన్ని కనిపించలేదా? అడిగింది సౌ. కనిపించాడు, 4 ఏళ్ల తర్వాత. శూన్యంలోకి చూస్తూ అంది జ్వాల. మరి ఏమన్నాడు? అసలు మాట్లాడలేదు. నేనెవరో తెలియనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. అతనికి పెళ్ళయింది. ఒక ముద్దులు మూటగట్టే కూతురు అతని ఒడి దిగదుట. అతను అన్నం పెడితే తప్ప తినదట. అతని మామగారు పెద్ద పోలీస్ ఆఫీసర్. నాకు ఆ క్షణంలోనే పెళ్ళి అనే పదం మీద రోత పుట్టింది. ఏదో చెయ్యాలనే తాపత్రయం. జ్వాల చేతులు చూసుకుంది. కాని ఏం చెయ్యలేకపోతున్నాను. నాలాంటి వాళ్ల కన్నీళ్లు తుడవాలని ఆశ. కాని అక్కడ అపజయమే ఎదురవుతోంది. జ్వాల, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అడిగింది సౌగంధి. చెప్పాలని చాలా ప్రయత్నించాను సౌ, కాని చెప్పలేకపోయాను. అప్పటినుంచి నాకు ఎక్కడ ఎవరు కలిసి ఉండడం చూసినా వారి బంధం ఛేదించాలని అనిపిస్తుంది. నా మనసులో ఏంటో కసి, ఆ చిన్నతనం, ఆ నిస్సహాయత్వం ఇప్పుడు తలుచుకుంటే. జ్వాల గుప్పెళ్ళు బిగించింది. నేను ఎవ్వరికీ అవసరం లేదు. మా అమ్మా నాన్న వారి సుఖం వాళ్ళు చూసుకున్నారు. పోనీ నేనేం తప్పు పట్టను. కాని నాకు కావాల్సిన ఈ పాపని నాకు దక్కకుండా చేశారు. సౌ, పగలంతా తిరుగుతాను, మాట్లాడేస్తాను. కాని రాత్రివేళ నాకెంత భయం వేస్తుందో తెలుసా?
నాకు ఈ పాప గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు లేచి వచ్చి ఈ శ్మశానంలో ఈ చోటు దగ్గర ముడుచుకుని పడుకోవాలనిపిస్తుంది. నాకు ఇది శ్మశానమని అందరిలా భయం ఉండదు. మనకి ఇష్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే మనకి చాలా ఇష్టం అవుతుంది కాబోలు. జ్వాల ఉన్మాదిలా మాట్లాడేస్తోంది. సౌగంధి ఎంతో ప్రయత్నం మీద జ్వాలని సముదాయించి ఊరుకోబెట్టగలిగింది. జ్వాల ఏడుస్తూ సౌ అంది. సౌగంధి జ్వాల చేతిని పట్టుకుని లేవదీసి భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ కారు దగ్గరకు తీసుకొచ్చింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. జ్వాల చేతుల్లో ముఖం కప్పుకుని ఏడుస్తూ సౌ, నాకు తెలుసు నేనెంత పిచ్చిదానిలో చేస్తున్నానో. ఏం చెయ్యను, ఎంతో ఓర్చుకుంటాను, ఈ బాధని బిగబట్టుకుంటాను. అసలు ఏ బాధ లేనిదానిలా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నించాను. కాని ఒక్కసారి కూడా నా వల్ల అవడం లేదు. ఇలా ఉబికి వచ్చేస్తుంది ఈ ప్రవాహం. నేను ఆపలేను అంది జ్వాల. జ్వాల, ప్లీజ్ అంది సౌగంధి. ఈ చోటు నీకెందుకు చూపించానో తెలుసా అడిగింది జ్వాల. ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం నీకు అప్పగించాలని వ్రాస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నా కూతురికి అప్పచెప్పు అంది. చిచి, ఏంటా మాటలు అంది సౌగంధి. జ్వాల బ్యాగ్లో నుంచి జేబురుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంది. సౌగంధికి ఆ క్షణంలో నిజంగా జాలేసింది. ఆమె అలంకరణ, ఖరీదైన బట్టలు, చివరికి లేసు వేసిన ఆ జేబురుమాలు ఇవన్నీ ఆమెను మామూలు మనుషుల కంటే ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా అనిపించేలా చేస్తున్నాయి. కాని వీటి మాటున దాచేసిన ఆమె ఆంతర్యం మామూలు వాళ్లకంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుస్తోంది. బాగా దెబ్బతిన్న కుక్కపిల్ల ఎవరైనా దగ్గరికొస్తే వారిని ఏమైనా చేయగలిగిన సత్తువ తనకి లేదని తెలిసి కూడా పిచ్చి ధైర్యంతో తిరగబడడానికి, కరవడానికి ప్రయత్నిస్తుంది. జ్వాల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది. ఎంత ప్రయత్నించినా నిజంగా తనని మనసారా ప్రేమించేవాళ్లు, గుండెల్లో దాచుకునేవారు కనిపించటం లేదు. ఆడవారికి దగ్గరగా ఉండి వారి స్నేహంలో జీవితంలో ఉన్న లోటు భర్తీ చేసుకోవాలని, ఏదో కార్యకలాపంతో మునిగిపోవాలని తహతహలాడితే అదీ జరగటం లేదు. ఏ ప్రయత్నం ఫలించడం లేదు. ఒంటరితనం తప్పించుకునే మార్గమే కనిపించడం లేదు. సౌగంధి జ్వాల చేతిమీద చేయి ఆనించింది. జ్వాల, నేనొక మాట చెప్పనా? ధైర్యమనేది ఎక్కడి నుంచో మనకు దొరకదు. ఎవ్వరూ మనకివ్వరు. మనంతట మనమే ఏర్పరచుకోవాలి. మనిషి బ్రతకాలంటే డబ్బు కన్నా, ప్రేమ కన్నా ఈ ధైర్యమనేది చాలా అవసరం. నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది, నిజమే. కాని దానినే ఊహించుకుంటూ అందులోనే బ్రతకాలని ఎందుకనుకుంటావు? ఇలాంటి సంఘటనలు అచ్చు ఇలాంటి విషాదమే కాకపోవచ్చు. కాని ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటూనే ఉంటుంది. అది ఒక భాగం అనుకోవాలి, కాని అదంతా జీవితం అనుకోకూడదు. నువ్వు ఈ జ్ఞాపకంలో నుంచి బయటపడితేనే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతావు. జ్వాల, నువ్వు చిన్నదానివి. అసలు నీ వయస్సు ఎంత అని? నీకు భవిష్యత్తు ఎంతో ఉంది అంది సౌగంధి. జ్వాల నిరాశగా అంది. అలా అనిపించటం లేదు సౌ. నాకు ఎన్నో అనుభవాలు. ఒక్క నీ స్నేహం తప్ప అన్నీ చేదు అనుభవాలే. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎదురు దెబ్బే. నాకు ఎంతో వయసు మీరిపోయినట్టు, ఎంత బ్రతికినా ఈ జీవితం ఇంతే కదా అనిపిస్తోంది. అలా అనకు అంది సౌగంధి. జ్వాల టైం చూసుకుంది. ఇంటికి వెళ్ళాలిగా. తివారికి చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే ఆయనకి చాలా కోపం, అనుమానం అంది కారు స్టార్ట్ చేస్తూ. కారు బయలుదేరింది. జ్వాల ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. సౌగంధి మనసు కూడా చాలా భారంగా ఉంది. అది వీధిలో ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ జరిగి మనిషి రక్తపు మడుగులో గిలగిలలాడుతుంటే చూసిన బాధ, జాలి, ఆవేదన. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి సౌగంధి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.